హాయ్ వ్యూవర్స్, ఈసారి మీరు వంకాయతో కానీ బీరకాయతో కానీ ఇంకా ఇలాగా సొరకాయతో కానీ చిక్కుడుకాయతో కానీ పల్లీలు యూస్ చేసి పల్లీల పొడి యూస్ చేసి కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా పల్లీలతో పాటు డ్రైగా ఎండుమిర్చిని కూడా వేయించుకొని ముందుగా వేసారంటే ఎండుమిర్చి మాడిపోయే ప్రమాదం ఉంది. శనగ్గింజలు సగం వేగాక ఎండుమిర్చిని వేసి సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల మంచి కమ్మని ఫ్లేవర్ అయితే కూరకు వస్తుంది. పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులోకి కొంచెం వడియం వేసి వడియం వేగాక ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు వేయించుకొని దంచిన వెల్లుల్లిని కూడా వేసి ఉడికిన సొరకాయ ముక్కలను కూడా వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఆ తర్వాత మనం వేయించిన పల్లీలను ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా పొడిగా చేసుకొని కూరలో వేసి బాగా మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కూరకు యాడ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.